మీనా ప్లాన్తో శృతిని ఇంటికి తీసుకువచ్చి ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన రవి ఇదంతా అసలు ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండెనిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే శివతో ఎగ్జామ్ రాయించడానికి బాలు మీనా వేసిన ప్లాన్లో బాలు ఇరుక్కోవడం, మీనా జైల్లో నుంచి బాలుని బయటికి తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది. ఎలా ట్రై చేసినాగాని ఒకరోజు రాత్రంతా బాలు అక్కడే ఉండిపోయే అవసరమైతే వచ్చేసేసరికి ఇంకా ఏం చేయాలో అర్థంగాక మీనా అయితే ఇంటికి వచ్చేసరికి అప్పటికే శృతి వాళ్ల అమ్మ శోభ ప్రభావతికి ఫోన్ చేసి బాలు ఇలా జైల్లో ఉన్నాడు అన్న విషయం రివీల్ చేయడంతో మీనాను అందరూ తప్పుపడతారు. అక్కడ బాలు చేసింది ఏ తప్పూ లేదు, అయినా సరే బాలుని తప్పుపడతారు. బాలుని తప్పుపట్టి బాలు నేరమో పాపమో చేసినట్టుగా మాట్లాడేసరికి చాలా బాధ కలుగుతుంది మీనాకు. సత్యం కూడా నేను పెద్దవాడినంటూ ఒకణ్ణి ఉన్నాను కదా, నాకు చెప్పాలి కదా ఎలాంటి సమస్య వచ్చింది మావయ్యగారు అని నాకు చెప్తే ఆ ప్రిన్సిపల్ని నేను బ్రతిమిలాడేవాణ్ణి కదా అంటూ మాట్లాడేసరికి మీనా కళ్లల్లో కన్నీళ్లు తిరుగుతాయి. ఎప్పుడూ లేంది సత్యం నమస్కారం చేసి మరీ ఎప్పుడూ ఇలాంటి పరువు తక్కువ పనులు మాత్రం చెయ్యకండి, ఇంట్లో ఏ చిన్న గొడవైనా సరే ఇంట్లో కొట్టుకొని చస్తారు, కానీ ఇది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది, ఈ ఇంటి పరువును మాత్రం తీయకండి అంటూ మాట్లాడేసరికి మీనా ఎంతగానో బాధపడుతుంది. ఇంకా అలాగే బాధపడుతూనే ఇంకా అలా ఎప్పటికో నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే మీనా గబగబా వెళ్లి ఇంకా అక్కడికి వెళ్లిన తర్వాత పోలీస్ స్టేషన్లో లేడీ ఎస్ఐ వస్తారు. లేడీ ఎస్ఐ వచ్చేసరికి ఆవిడికి జరిగిన విషయమంతా చెప్పడంతో నేను మీ మామయ్యగారు ఆల్రెడీ నాతో మాట్లాడారు, జరిగిన విషయమంతా నాకు చెప్పారు, అయినా ఇలాంటి పనులు చేయడం తప్పు కదా, ఏదైనా ఉంటే మీరు కూచుని మాట్లాడుకోవాలి, ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి, అంతే తప్ప ఇలా పబ్లిక్ న్యూసెన్స్ చేసి అందరి ముందు ఒక ఆడపిల్ల మీద మీరు చేసింది నాటకమే కావచ్చు, కానీ ఒక ఆడపిల్ల మీద చేసుకోవడం తప్పే కదా అంటూ ఇంకా మందలించేసరికి సారీ మేడం తప్పలేదు అని చెప్పి అనగానే బావమర్ది బావ బతుకు కోరుతాడు అని అంటారు, కానీ నీ భవిష్యత్తు బావుండాలని నీ చదువు బావుండాలని మీ బావ చాలా రిస్క్ చేశాడు, ఆ రిస్కే ఇంతవరకు తీసుకొచ్చింది, ఒకరోజు రాత్రంతా మీ అక్క బావ దూరంగా ఉండే పరిస్థితి తీసుకొచ్చింది అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ అయితే సంతకం పెట్టించుకుని బయటికి పంపించేస్తాడు. పంపించేసేసరికి మీనా బాలు ఇద్దరూ కూడా బయల్దేరదాం అనుకోవడంతో రాజేష్ దగ్గర నుంచి బాలుకి ఫోనొస్తుంది. ఫోనొచ్చేసరికి ఇంక గుణాగాడు దొరికాడు అన్న విషయం తెలియడంతో గుణాగాడి దగ్గరికి ట్రాప్ చేసి మరీ గుణాగాడిని అక్కడికి రప్పించి గుణ రెండు చేతులు విరిచేయడంతో పాటు మెడ కూడా తిప్పేసి బాలు అయితే మీనా బాలు ఇద్దరూ ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతోటే ప్రభావతి ముగ్గు వేస్తుంది. ముగ్గు వేస్తూ ఉండేసరికి ఏంటి ప్రభావతమ్మ ఎప్పుడూ లేనిది ముగ్గు వేస్తుందేంటి అని చెప్పానుగాని ఏం చేస్తాన్రా, నువ్వేమో రాత్రంతా జైల్లో ఉండి వచ్చావు, నీ పెళ్లమేమో ఒక పక్క తెల్లవారకు ముందే రోడ్డు మీదకు వచ్చి పడిపోయింది, మరి ఎవరికి పువ్వులివ్వడానికి వెళ్ళిందో మరి ఎక్కడికి వెళ్ళిందో ఏంటి, అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, నేను ఆయన కోసమే స్టేషన్కి వెళ్లాను, ఆయన్ని విడిపించుకుని తీసుకొస్తున్నాను, అంతే తప్ప నేనెక్కడికో వెళ్లానంటూ అలా మాట్లాడతారేంటి, పొద్దెక్కింతసేపయింది, ఎవరైనా కాఫీ ఇస్తారా అంటూ మనోజ్ రోహిణి బయటకొస్తారు. ఏరా లక్షలు మింగినోడా, నీ పక్కన నీ పెళ్లముంది కదా, నా భార్య తప్ప నీకు కాఫీ ఇచ్చేవాళ్లే లేరా, నీ పెళ్లంచేతి కాఫీ నువ్వు తాగలేవయ్యేంటి అంటూ ఇంకా బాలు మాట్లాడిన మాటలకు ఏంటి బాలు ఏం మాట్లాడుతున్నావు, మరి ఏమంటావు పార్లమ్మా, నీ మొగుడికి ఏం కావాలో నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదా, అందరికీ నా భార్య కావాలి, నా భార్య వండి తినేగాని తినలేరు, నా భార్య కాఫీ పెట్టి ఇస్తేనేగాని తాగలేరు, కానీ అందరికీ కూడా నా భార్య లోకుగా ఒక పనిమనిషిలా కనిపిస్తుంది కదా అంటూ బాలు మాట్లాడేసరికి ఇంక లోపలికి వెళ్లబోతూ ఉండగా సత్యం వస్తాడు. నాన్నా అని చెప్పి అనేసరికి అమ్మా మీనా వాళ్లని లోపలికి తీసుకువెళ్ళు, ఎప్పుడు తిన్నాడో ఏంటో అంటూ సత్యం చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఏంటి మీనా, మా నాన్న నాతో చాలా కోపంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనగానే మావయ్యగారికి కోపమొచ్చిందండి, మీరు తొందరపాటు నిర్ణయం తీసుకొని అలాంటి పిచ్చి పని చేసినందుకు మావయ్యగారికి చాలా కోపమొచ్చింది, ఎప్పుడు లేంది మావయ్యగారు అని చెప్పి రాత్రి జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది. ఏంటి ఇంత జరిగిందా అనగానే అవునండి, ఆ శృతి వాళ్ల అమ్మాయి ఫోన్ చేసి చెప్పిందంట అత్తయ్యగారికి, ఆవిడ చెప్పడం వల్లే ఇంత జరిగింది అనేసరికి ఈ లోపు శృతి వస్తుంది. సారీ మీనా అంటూ శృతి మాట్లాడుతుంది. నువ్వెందుకు శృతి క్షమాపణ చెప్తున్నావు అని మీనా అడగడంతోటే నేను మా అమ్మని హెల్ప్ అడగడం వల్లే కదా ఈ విషయం ఇంతవరకు ఇంటివరకు వచ్చింది, లేదంటే ఇంటివరకు వచ్చేది కాదు కదా, నాదే తప్పు, నన్ను క్షమించు అంటూ మీనాని క్షమాపణ అడుగుతుంది శృతి. అయ్యో శృతి, నువ్వు నీ మంచి మనసుతో ఆయన్ని విడిపించడానికి మీ అమ్మని హెల్ప్ అడిగావు, అదే అదునుగా తీసుకుని మీ నాన్న మీ అమ్మ కలిసి ఆయన మీద కక్ష తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఇంట్లో అత్తయ్యగారికి
చెప్పి ఉండొచ్చు, అందులో నీ తప్పేమీ లేదు అంటూ ఇంక మీనా సర్ది చెప్పేసరికి, సరే కాఫీ తాగావా అని చెప్పానుగాని, లేదు మీనా, ఉండు నేను కాఫీ పెట్టేస్తాను అని చెప్పి కాఫీ పెట్టి ఇచ్చేసేసరికి ఇంక శృతి కాఫీ తాగేసి గదిలోకి వెళ్ళిపోయి, ఎందుకో సడన్గా శృతికి చలిజ్వరం వచ్చేస్తుంది. రవి ఏమో బయట అప్పటివరకు హాల్లో కూర్చునేసరికి నీతూ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, ఏంటి రవి, ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం, వస్తున్నావా రావట్లేదా, వస్తావా రావా, అయినా వెయిట్ చేసి చిరాకొస్తోంది నాకు అనగానే, వస్తున్నాను నీతూ, ఒక్క 10 మినిట్స్, సారీ శృతి, నా వల్ల కాదు, నేనిక్కడ ఉండలేను, నేను అర్జెంట్గా రెస్టారెంట్కి వెళ్ళాలి, నేను చాలా ఇంపార్టెంట్ వర్క్ నాకుంది, ప్లీజ్ అని చెప్పి ఇంకా అక్కడ్నుంచి చాలా అర్జెంటుగా బయల్దేరి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు శృతి చెప్తుంది, చూడు రవి, నా మాట కాదని, నన్ను కాదని నువ్వు వెళితే మాత్రం నేనస్సలు ఊరుకోను, ఇదే చివరిసారి మనిద్దరం మాట్లాడుకోవడం అవుతుంది అంటూ ఎంత చెప్పినాగాని వినిపించుకోకుండా సారీ అని చెప్పి రవి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి నీతూ అక్కడ ఎదురు చూస్తూ, ఏంటి రవి ఇంత ఆలస్యమేంటి అనగానే, ఆ భార్యకు హెల్త్ బాగోలేదు అనగానే, నీ భార్యని చూసుకోడానికి ఇంట్లో ఎవరుకుళ్ళుంటారు కదా, ఈరోజు కొత్త రెసిపీ ఒకటి స్టార్ట్ చెయ్యాలి అని చెప్పాను కదా, ఆ రెసిపీ నీకు మాత్రమే చెప్పాను, నీకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను, అది నువ్వు చేస్తానన్నావు, ఆ రెసిపీ చేసి అది టేస్ట్ చూసి అందరికీ కస్టమర్లకి చెప్పాలి కదా, నువ్వు అలా ఎలా చేస్తావు రవి అంటూ చెప్పడంతో, సరే నీతూ, వచ్చేశాను కదా అనుకుంటూ రవి వెళ్లి చెఫ్ కోట వేసుకుని అది డిష్ రెడీ చేస్తూ ఉంటాడు. ఇంకిక్కడ శృతి చాలా కోప్పడుతుంది. నీతూ కంటే నేను ఇంపార్టెంట్ అనుకున్నాను, కానీ నీతూనే ఇంపార్టెంట్ అన్న విషయం తెలిసాక నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని రవి లేని సమయం చూసుకుని శృతి బ్యాగ్ పట్టుకుని కిందకు వస్తుంది. అప్పుడే మీనా అయితే, ఏంటి శృతి, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పనుగానే, నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నాను మీనా, నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్లమని అడిగినాగాని రవి నాకు కుదరదు, నాకు అర్జెంట్గా చాలా వర్క్ ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంక నాకు విలువలేని చోట నేనిక్కడ ఉండను అంటూ మాట్లాడుతూ ఉండగానే ఇంక ఈలోపు ప్రభావతొస్తుంది. వెళ్తున్నాను మీనా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటమ్మా, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? కెళ్తున్నావు లగేజీతోటి అనగానే, నేనింటినుంచి వెళ్ళిపోతున్నాను అంటూ చెప్పడంతో, ఎల్లిపోతున్నావా, ఏం జరిగింది, అసలెందుకు ఇంటినుంచి వెళ్ళిపోతున్నావు అని ప్రభావతి అడుగుతూనే ఉంటుంది. కాని వెళ్ళిపోతుంది శృతి అయితే. శృతి వెళ్ళిపోయేసరికి, ఏంటి పిల్ల, ఓ పక్కన నేను మాట్లాడుతున్నాను కదా, నా మాటకు విలువనివ్వకుండా తానంతట తాను అలా ఎలా వెళ్ళిపోతుంది, అసలు నాకంటూ విలువలేదా అని ఇంక అడుగుతూ ఉంటుంది. అడుగుతూ ఉన్నా కాని వినిపించుకోకుండానే శృతి వెళ్ళిపోవడంతో ప్రభావతికి చాలా కోపం వస్తుంది. ఈలోపు బాలుకి ఫోన్ చేసి చెప్తుంది మీనా, ఇలా శృతి వెళ్ళిపోయింది, ఏం జరిగిందో ఏంటో తెలియదండి అంటూ చెప్పడంతో, అవునా, సరే ఉండు, నేను రవికి ఫోన్ చేస్తానని రవికి ఫోన్ చేస్తాడు బాలు. ఫోన్ చేసేసరికి, ఏంటన్నయ్యా అని చెప్పి రవి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడ్డంతో, శృతికి ఏమైంది, శృతి పుట్టింటికి వెళ్ళిపోయిందంట. పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటన్నయ్యా, నాకేం తెలుసు, మీ వదిన ఫోన్ చేసి చెప్పిందిరా, శృతి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతున్నాను, రవి నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి వెళ్ళిపోయిందంట. ఏంటిది, ఎందుకు వెయ్యి, ఏం జరుగుతుంది, మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయా ఏంటి అనగానే, నాకేం తెలుసన్నయ్యా, అర్జెంటుగా రెస్టారెంట్కెళ్ళాలి, నేను నాకొంట్లో బాగోలేదు, మానేయమని చెప్పింది, మానేయడం కుదరదు అని చెప్పి నేను రెస్టారెంట్కొచ్చేశాను, అంతే, అంతకు మించి ఏమీ లేదు అంటూ మాట్లాడేసరికి, సరే ఉండు, అమ్మ ఫోన్ చేస్తుందన్నయ్యా అని చెప్పి అనగానే ఇంక ఈలోపు ప్రభావతి ఫోన్ చేసి, ఏంట్రా, నీ పెళ్ళం నా మాట లెక్క చేయకుండా వెళ్ళిపోతుంది, ఉదయం నేను డ్యూటీకెళ్తూ తనకు ఒంట్లో బాగోలేదని ఉండమని చెప్పానమ్మా, ఉండకుండా వచ్చేశాను, అందుకే తనకి కోపం, అయినా ఆడదానికంత కోపం ఉండకూడదు, నా మాట కూడా లెక్కలేదురా, ఓ పక్క అత్తను నేను మాట్లాడుతున్నా నన్ను పట్టించుకోకుండానే తను చాలా కోపంగా వెళ్ళిపోయింది, అసలు తనేమనుకుంటుంది, అత్తంటే లెక్కలేదా, వెళ్ళని, ఎన్ని రోజులు పుట్టింట్లో పడుంటుందో నేను చూస్తాను, నువ్వు మాత్రం చూడడానికి వెళ్ళొద్దు, నువ్వు మాత్రం తీసుకురాడానికి వెళ్ళొద్దు, దానికంత పొగరేంటి, వర్క్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వర్క్ చేసుకోవాలి కదా, వర్క్ చేయడం మానేసి నువ్వు తన చుట్టూ తిరుగుతూ ఉండాలి అంటే ఎక్కడ కుదురుతుంది, వదిలేరా, ఎప్పటికొస్తుందో అప్పటికే వస్తుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇదేంటి ఈవిడిలా మాట్లాడుతుంది, భార్యాభర్తలిద్దరినీ కలపడం మానేసి ఈవిడ ఈ రకంగా విడదీసే ప్రయత్నం చేస్తుందేంటి అనుకుంటూ మీనా కాస్త అదే విషయం బాలుకి చెప్పడంతో బాలు ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయేసరికి రవి సాయంత్రం ఇంటికొస్తాడు. ఏం జరిగింది రవి అంటూ గదిలోకి వెళ్లి మీనా బాలు అడుగుతారు. చెప్పాను కదా వదినా, సిచ్యువేషన్ ఇది, ఆ నీతూ ఏమో ప్రతిసారి నాతో మాట్లాడుతుంది, శృతి ఏమో నీతూతో మాట్లాడొద్దు అని చెప్తుంది, తను నా బాస్తో మాట్లాడకుండా ఎలా కుదురుతుంది, తనేమో ఫారిన్ నుంచి వచ్చింది కాబట్టి బాస్ అని పిలవద్దు అని చెప్తుంది. ఏంటో వీళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను, శృతి అయినా అర్థం చేసుకుంటుందా అంటే ఇప్పుడు శృతి కూడా అర్థం చేసుకోవట్లేదు, ఇలాగే వదిలేస్తే ఎలారా,
శృతికి ఫోన్ చెయ్యి, శృతితో మాట్లాడు, శృతిని మళ్ళీ ఇంటికి తీసుకురా అని చెప్పి ఇంక మీనా బాలు బయటికొచ్చేస్తారు. వచ్చేసేసరికి ఇంకా రాత్రంతా రవి నిద్రపోడు. ఆ గదిలో లైట్ వెలిగే ఉంటుంది. మీనా 1-2 సార్లు చూసి రవి చాలా బాధపడుతున్నట్టున్నాడు. శృతి లేకపోవడంతో ఏదో ఒకటి ప్లాన్ చేసి శృతిని రవిని మళ్ళీ కలపాలని మరుసటి రోజు కాఫీ తీసుకుని వెళ్లి రవి దగ్గరికి వెళ్తుంది. రవి దగ్గరికి వెళ్లేసరికి, ఏంటో వదినా, చాలా బాధగా ఉంది వదినా, ఈ గదిలో ఒంటరిగా ఉండాలంటే నా వల్ల కావట్లేదు వదినా, శృతి నాకెప్పుడూ తోడుగా ఉండేది, ఇప్పుడు నా పక్కన శృతి లేకపోవడం నాకు చాలా లోటుగా ఉంది వదినా అంటూ రవి అనేసరికి, చూడు రవి, శృతి మనసు చాలా సున్నితమైంది అంటూ మాట్లాడుతుండగానే ఈలోపు ఫోన్ చేస్తుంది శోభ. ఏంటి, నిన్న అనగా నా కూతురు వచ్చేస్తే ఇప్పటివరకు నా కూతురు అవసరం లేదా? మరిచిపో ఇంకా నా కూతురు గురించి, మరిచిపో, నా కూతురు నువ్వు శాశ్వతంగా విడిపోయినట్టే, మళ్ళీ నా కూతుర్ని కలవాలని మాత్రం నువ్వు ట్రై చేయకు అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఇదేంటో వదినా, ఈవిడ ఇంత దారుణంగా ఉంది, కూతురు కాపురం బాగుండాలని కోరుకుంటారు ఏ తల్లైనా, ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటూ ఉండగానే ఇలాగే మాట్లాడతారు, విడదీయడానికే చూస్తారు. అందులోనూ శృతి ఇంట్లో ఉండడం శృతికి నచ్చినా వాళ్ళ అమ్మకు నాన్నకు నచ్చదు. అందుకనే కదా ఆ రోజు నేను దొంగతనం చేయకపోయినా నా మీద అంత పెద్ద నింద వేశారు. నింద వేసి శృతి నా ఇంట్లోనే ఉండేటట్టు చేశారు. తర్వాత నేను మీ అన్నయ్య నచ్చచెప్పడం వల్ల మళ్ళీ శృతి నీ లైఫ్లోకి వచ్చింది. అలాగే ఇప్పుడు వెళ్ళి శృతిని మళ్ళీ నీ లైఫ్లోకి తెచ్చుకో. ఇంక శృతితో పాటు జీవితాంతం కలిసి నడిచేటట్టుగానే నువ్వు ప్లాన్ చేసుకుని వెళ్ళు అని చెప్పి అనేసరికి, ఏం చేయమంటావ్? శృతి చిన్నపిల్ల మనస్తత్వం కాబట్టి ఏదైనా గిఫ్ట్ తీసుకువెళ్ళు, ఖచ్చితంగా శృతిలో మార్పొస్తుంది. మీనా చెప్పిన మాటలకు ఇంక నీతో శాలరీ ఇస్తుంది. శాలరీ ఇచ్చేసరికి ఆ మొత్తం శాలరీ పెట్టి ఒక డైమండ్ రింగ్ అయితే కొంటాడు. కొని సరాసరి నీతూకి చెప్పి నీతూ దగ్గర పర్మిషన్ తీసుకుని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్లడంతోటే శృతి రాదు, నీతో మాట్లాడదు. శృతికి నీకు తెగతింపలైపోయాయని చెప్పాను కదా, మళ్ళీ శృతి కోసం ఎందుకొచ్చావు అనగానే, నేను శృతితో మాట్లాడాలి, శృతిని పిలుస్తారా, నన్నే పిలవమంటారా, శృతి అంటూ గట్టిగట్టిగా పిలవడంతో శృతి కాస్త కిందకొస్తుంది. వచ్చేసరికి, సారీ శృతి, నాకు అర్జెంట్ వర్క్ ఉండే వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది తప్ప నిన్ను పక్కన పెట్టాలన్న ఉద్దేశంగాని పక్కన పెట్టే ఆలోచనగాని నాకు లేదు. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నీకీ మాట చెప్తున్నాను. నిజానికి నువ్వు నాకు చాలా ఇష్టం, అందుకే నీకొక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాను అంటూ డైమండ్ రింగ్ని చూపించేసరికి శృతి కాస్త వేలు చూపిస్తుంది. ఇంక రింగ్ని శృతి వేలికి తొడగడంతోటే శృతి వెంటనే రవిని హత్తుకుంటుంది. మమ్మీ, నేను వెళ్తాను అని చెప్పాను కాని, ఏంటి శృతి, రావడము నీ ఇష్టమే, వెళ్లడము నీ ఇష్టమేనా ఏంటి? మమ్మీ, నిన్న రవి మీద కోపం వచ్చింది కాబట్టి వచ్చేశాను. ఇప్పుడు రవి నాకు డైమండ్ రింగ్ ఇచ్చి మరి ఈ ఇంటికి రమ్మని చెప్పినప్పుడు వెళ్ళకపోతే బాగుంటుందా? నా భర్త నన్ను పిలిచినప్పుడు నా భర్త దగ్గరికి నేను వెళ్ళాలి కదా మమ్మీ అంటూ చెప్పేసేసరికి, ఏం మాట్లాడుతున్నావే, నీ భర్త పిలిచాడని నువ్వు వెళ్ళిపోతానంటున్నావా అనగానే, అవును మమ్మీ, మరి నా భర్త పిలిచినప్పుడు నా భర్త దగ్గరికి వెళ్ళొద్దని ఎలా చెప్పగలుగుతావు అంటూ చెప్పడంతో, ఏంటో ఈ పిల్ల, ఎలాంటి పరిస్థితి ఉందో ఎలా మాట్లాడుతుందో అర్థమే కావట్లేదు అనుకుంటూ శోభ అనుకుంటుంది. శృతి, రవి ఇద్దరూ ఇంటికొచ్చేస్తారు. మీనా బాలు అప్పుడే బయటికి వెళ్లదామనుకున్న సమయంలో శృతి, రవి ఇంటికొస్తారు. వచ్చేసరికి, ఇదిగో శృతి, అమ్మా శృతి, వచ్చేశావా అనగానే, వచ్చేశాను మీనా అని చెప్పి అనేసరికి, ఏంటి పిల్ల, ఇలాగే వెళ్ళి ఎలా వచ్చేసింది అనుకుంటూ ప్రభావతి ఉండేసరికి, పోనీలే, నువ్వు మొత్తానికైతే ఇంటికొచ్చేశావు, అంతకు మించి మాకు కావాల్సిందేముంది? రవి ఇంటికొచ్చి పిలిచాక రాకుండా ఎలా ఉంటాను? రవి నన్ను నెగ్లెక్ట్ చేశాడు అని చెప్పి నేను పుట్టింటికి వెళ్ళిపోయాను. అదే రవి నాకోసం మా ఇంటికొచ్చి పైన ఉన్న నా దగ్గరకొచ్చాడు అంటే ఎంత ఇష్టం లేకపోతే వస్తాడు? అందుకే రవిని ఇబ్బంది పెట్టకూడదు. రవి నేను ఇష్టపడి చేసుకున్నాం కాబట్టి, రవికి నాకు ఏదో చిన్న ఇష్యూ వచ్చింది కాబట్టి రవి నేను విడిపోయాం, మళ్ళీ కలిసిపోయాము అని చెప్పి అనగానే, ఇంతకీ రవి నీకు ఏమి సర్ప్రైజ్ ఇచ్చి తీసుకొచ్చాడు శృతి అంటూ రోహిణి అలుగుతుంది. అడిగేసరికి, రవి నాకు డైమండ్ రింగ్ గిఫ్ట్గా ఇచ్చాడు, అందుకే రవి మీద కోపం పోయింది, వచ్చేశాను అంటూ వేలుకున్న రింగ్ని చూపించడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఏంటిరా, ఉంగరమిచ్చి బ్రతిమాలుకొని మరీ నీ పెళ్లాన్ని తీసుకొచ్చావా? నీ పెళ్లం దగ్గరికి వెళ్లొద్దు, బ్రతిమాలొద్దు అని చెప్పాను కదా అంటూ చెప్పడంతో, ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? భార్యాభర్తలిద్దరినీ విడిపోమని చెప్తున్నావా? నన్ను శృతిని వేరు చేయాలని చూస్తున్నావా? శృతి లేకపోతే నేనెలా ఉంటాను? నేనెలా సంతోషంగా ఉంటాను? శృతి అంటే నాకిష్టం. శృతి కోసం అందరినీ కాదని నేను శృతిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు శృతి మనందరితో పాటు సంతోషంగా కలిసిపోయింది. దానికి సంతోషించడం మానేసి ఇలా మాట్లాడతావేంటి అంటూ ఇంకా చాలా కోపంగా అయితే రవి అంటాడు. అది కాదురా అనగానే, ఇంక చాలమ్మా,
ఎంతసేపు పెద్ద కొడుకు పెద్ద కోడల గురించే కాదు, మిగిలిన వాళ్ల గురించి కూడా ఆలోచించాలి. ఎప్పుడు నువ్వు స్వార్థంగానే ఆలోచిస్తావు. ప్రతిసారి ఇలా స్వార్థంగా ఆలోచిస్తే చాలా కష్టమమ్మా. ఎందుకు రవి అంత ఆశ్చర్యపోతున్నావు? మీ అమ్మగారి విషయం మీ అమ్మగారు మన గురించి ఆలోచిస్తే ఆశ్చర్యపోవాలి, కాని మన గురించి ఎప్పుడూ ఆలోచించరు కదా. నాకు తెలిసి నేను పుట్టింటికి వెళ్లడంతోటే వెళ్తే వెళ్ళని అన్నట్టు మాట్లాడి ఉంటారే అంటూ శృతి మాట్లాడేసరికి అదేమీ లేదు శృతి అనగానే, నువ్వు మీ అమ్మ గురించి కవర్ చేయవలసిన అవసరం లేదు. ఎంతసేపు మీ అమ్మకు పెద్ద కొడుకు పెద్ద కోడలే కనిపిస్తుంది తప్ప నేను మాత్రం ఎప్పుడూ కనిపించను. ఎందుకంటే ఆవిడను ఎదిరించి మాట్లాడతాను కదా, ఆవిడికి వత్తాసు పలకను కదా. అదే పెద్ద కోడలైతే అడుగులకు మడుగులెత్తుతుంది. నేను ఏది తప్పు చేస్తే తప్పును తప్పు అని కరెక్ట్ చేయడమే నా